డెయిఫ్ని చంపేశాం అంటూ ఇజ్రాయెల్ ప్రకటన. హమాస్కు మరో ఎదురు దెబ్బ. హమాస్ దెబ్బ మీద దెబ్బ. బుధవారం ఇరాన్లో అగ్రనేత ఇస్మాయిల్ హనియాని హత్య నుంచి ఇంకా ఆ మిలిటెంట్ సంస్థ తేరుకోకముందు గురువారం ఇజ్రాయెల్ ఒక కీలక ప్రకటన చేసింది. హమాస్ సైనిక విభాగాధిపతి మహమ్మద్ డెయిఫ్ని హతమార్చినట్టు ప్రకటించింది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరం మీద గత నెల 13న తాము చేసిన దాడిలో డెయిఫ్ మరణించినట్టు తెలిపింది. ఆ దాడిలో 90 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రి శాఖ అప్పట్లో పేర్కొంది. ఇజ్రాయెల్ మాత్రం డెయిఫ్ సహా హమాస్ కీలక నేతలు ఆ ప్రాంతంలో ఉన్నారని అందుకే దాడి చేసినట్టు తెలిపింది. ఆ దాడి తర్వాత డెయిఫ్ మరణించాడా లేదా అనే విషయాన్ని ధృవీకరించుకోవడానికి తమకు సమయం పట్టిందని ఇజ్రాయెల్ సైనిక వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది అక్టోబర్ 2 ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడి వెనక కీలక సూత్రధారులు డెయిఫ్ ఒకరు. ఆ దాడిలో దాదాపు 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతోనే గాజా యుద్ధం ప్రారంభమైంది. డెయిఫ్తో పాటు మరో కీలక నేత యహ్యా సిన్వర్ కోసం కూడా ఇజ్రాయెల్ గాలిస్తోంది. హమాస్ కీలక సైనిక విభాగం అల్ ఖస్సాం బ్రిగేడ్ వ్యవస్థాపకుల్లో డెయిఫ్ ఒకరు. గాజాలోని సొరంగ మార్గాల నిర్మాణం వెనక్కి కూడా ఈయన పాత్ర ఉంది. ఇజ్రాయెల్లో జరిగినటువంటి అనేక ఆత్మాహుతి దాడిలో ప్రధాన నిందితుడు డెయిఫ్ను అంతమొందించడానికి ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ 7 ఆపరేషన్లు చేపట్టింది. ప్రతిసారి వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఒక కన్ను కాలును కూడా పోగొట్టుకున్నారు. 2014 ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆయన భార్య పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. డెయిఫ్ మృతిపై హమాస్ ఇంకా స్పందించలేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పటికే హనియాకు ఖమేనీ నివాళి అంటూ మరో బుధవారం ఇరాన్లో హత్యకు గురైన హమాస్ కీలక నేత ఇస్మాయిల్ హనియాకి అంతిమయాత్ర గురువారం టెహ్రాన్లో జరిగింది. వేల మంది యాత్రలో పాల్గొన్న టెహ్రాన్ విశ్వవిద్యాలయంలో హనియా ఆయన అంగరక్షకుడి శవపేటికల వద్ద ఇరాన్ సుప్రీం నేత అల్ ఖొమేనీ నివాళులర్పించారు. ఆయన వెంట ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సహా ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. శుక్రవారం హనియా మృతదేహాన్ని కర్ణం కోసం ఖతార్కి తరలించనున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే లెబనాన్ని వీడండి, పౌరులకు భారత హెచ్చరిక. ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో లెబనాన్లోని భారత పౌరులను బీరుట్లో గల భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. ఇటీవల పరిణామాలతో దాడులు ముప్పు పొంచి ఉన్నందున భారతీయులు ఈ దేశాన్ని వీడాలి. తదుపరి నోటీసులు వచ్చే వరకు భారతీయులు ఎవరు ఈ దేశం రావద్దని పేర్కొంది. తప్పని పరిస్థితులు అక్కడ ఉండాల్సి వస్తే అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.